శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనము. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. స్తోత్రం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆదాము హవ్వలకు సంతానమైనటువంటి కయీను హేబేలు ఇక్కడ కనబడుతున్నారు. దేవుని యొక్క మహాకృపతో వారు కొంత ఉత్పత్తితో సంపాదించుకొని కొంత భాగాన్ని దేవునికి కానుకలుగా అర్పించారు. ఈ విషయం మనకందరికీ బాగా తెలుసు. అయితే దేవుడు కయీను యొక్క అర్పణ సమర్పించినటువంటి కానుకను లక్ష్య పెట్టలేదు. తమ్ముని యొక్క అర్పణ అంగీకరించాడన్నటువంటి అసూయతో అతన్ని హత్య చేశాడు కయీను. దేవుడు ఈ విషయమై ఆరా తీసినప్పుడు తాను చేసినటువంటి నరహత్య అనే పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా, నేను ఎరగను, నా తమ్మునికి నేనేమైనా కావలదారునా అని బుకాయించాడు. అబద్ధం ఆడి మరో పాపాన్ని కూడా చేశాడు. అప్పుడు తన నేరాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన శిక్షను విధించి చూస్తే ఆ శిక్ష భరించలేక, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది అని బాధపడుతున్నాడు. ప్రైజ్ గాడ్. అవును, నేను పాపం చేశాను, నా తమ్ముని చంపింది నేనే, నన్ను క్షమించు దేవా అని తన పాపమును ఒప్పుకోలేకపోయాడు. తత్ఫలితంగా దేవుని చేత శపింపబడి భూమి మీద దిగంబరిగా తిరుగుతూ తన జీవిత కాలమంతా కూడా దేశదిమ్మరై తిరిగాడు. ప్రియులారా, దేవుని చేత దీవెనలు పోగొట్టుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ పండుగ దినాల్లో ఈ మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసా? మనం కొన్నిసార్లు మనం చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోలేక వేరే వాళ్ళ మీద వేయడానికో లేక దేవుని మీదనే నిందారోపణ మోపడానికో ప్రయత్నం చేస్తుంటున్నాం. జాగ్రత్త. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎంతగా ఈ పండుగకు మన బిడ్డలను, బంధువులను, స్నేహితులను పిలిపించి ఆహార పదార్థాలు ఇచ్చిన అంతరంగంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోకపోతే బహు కష్టం. కాబట్టి బహువేదనతో ఈ మాటలు చెప్తున్నాను. మనం చేసినది చిన్నదైనా పెద్దదైనా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వడితలు పెట్టి పాప క్షమాపణ పొంది నిజమైన క్రిస్మస్ పండుగకు సాక్షులుగా నిలబడదాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు వారి వారి దోషములను కప్పుకొనక మీ అందు సమర్పించుకొని విడిచిపెట్టి నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.